పూరి జగన్నాథ రథయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. ఈ అపురూప ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరి క్షేత్రానికి పోటెత్తారు. దీంతో పూరి వీధులన్నీ భక్తజన సంద్రంగా మారాయి. జై జగన్నాథ్ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగుతోంది. ఏటా ఆషాఢమాస శుక్లపక్ష విధియ నాడు యాత్రను నిర్వహిస్తారు. 9 రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి 12వ శతాబ్దానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయాన్ని యాత్రగా వెళతారు. పురాణాల ప్రకారం గుండిచా ఆలయాన్ని స్వామివారి జన్మస్థలంగా భక్తులు విశ్వసిస్తారు. సుమారు 3 కిలోమీటర్ల మేర సాగే ఈ యాత్రలో భక్తులు జగన్నాథుడి రథమైన నందిఘోష్, బలభద్రుడి రథం తాళధ్వజ, సుభద్రాదేవి రథం దర్పదళలను స్వయంగా లాగుతారు.